రాజకీయాల్లో పొత్తు పరస్పరం గౌరవాన్ని పెంచేలా ఉండాలి. భాగస్వామ్య పార్టీలకు ఏదో విధమైన లబ్ధి చేకూరాలి. ఇందుకు భిన్నంగా చంద్రబాబుతో పొత్తు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది అంతిమంగా పవన్ అసమర్థతను తెలియజేయడమే కాదు, ఆటలో అరటి పండుగ మిగిలిపోయే చందంగా పరిణమించిందని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తులో ముందు ప్రకటించిన దానికన్నా జనసేన సీట్లు తగ్గడం పవన్కే కాదు, పవన్ నమ్ముకున్న నాయకులకు, రాజకీయ శ్రేణులకు అవమానకరం. నిజానికి పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే పొత్తు అవసరం ఎక్కువ. దీన్ని గుర్తించి గౌరవప్రదమైన సీట్లు రాబట్టడంలో పవన్ విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. 2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ 5.53% ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టీడీపీ ఓటమికి కారణమైంది. బీజేపీ కన్నా జనసేన ఎక్కువ ఓట్లు సాధించింది. ఆనాడు 173 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 1% కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీతో పోలిస్తే ఇప్పటికీ జనసేన ప్రభావిత శక్తి గల పార్టీ. పొత్తులో భాగంగా కనీసం 20-25% సీట్లు అడగాలి. అంటే 46-36 అసెంబ్లీ స్థానాలైనా జనసేనకు దక్కాలి. ఇందుకు భిన్నంగా ఇప్పుడు జనసేన 21 స్థానాలకు పరిమితం కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించే అలవాటు చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు జనసేనతో పొత్తులో అది స్పష్టంగా బయటపడింది. ఎన్నికల్లో తన పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలి, తనతో పొత్తు పెట్టుకున్న పార్టీ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉండాలని కుట్రపూరిత వైఖరి చంద్రబాబుది. దశాబ్దాలుగా బాబు అనుసరించే ఈ వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నామమాత్రంగా మిగిలిపోయింది. బీజేపీ ప్రస్తుత అధిష్టానానికి ఈ సంగతి తెలియంది కాదు. కానీ ఇప్పుడు ఇంతకు మించి వారు చేసిందేమీ లేదు. బీజేపీ సంగతి ఎలా ఉన్నా జనసేనకు, ఆ పార్టీ అధినేతకు ఈ పొత్తు ఏమాత్రం మేలు చేయదు. కనుకనే కాపు సామాజిక వర్గం పవన్ కు దూరం జరుగుతూ వైసీపీకి దగ్గరవుతుందని, ఎందుకంటే ఇప్పుడు కేటాయించిన 21 సీట్లలోనూ జనసేన గెలుపు కోసం టీడీపీ శ్రేణులు సహకరిస్తాయన్న నమ్మకం లేదు. గత అనుభవాలను గమనిస్తే పొత్తు పెట్టుకున్న పార్టీ ఉనికిని దెబ్బతీసి కుటిల వ్యూహాలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఉదాహరణకు 2009 నాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ 45 అసెంబ్లీ స్థానాల్లో 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. చివరకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. టీడీపీ ఓట్లు టీఆర్ఎస్ కు బదలాయింపు జరగని ఫలితమది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేనకు ఇలాంటి దుర్గతి పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిణామం జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమే కాదు, పవన్ కళ్యాణ్ పుట్టి ముంచుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.